దారుణ హత్య చోటు చేసుకుంది. 25 ఏళ్ల పగ నెత్తురు కళ్ళ చూసింది. తన తండ్రిపై ఉన్న ప్రేమ మరొకరి చావుకు కారణమైంది. నగరంలో ఒక వ్యక్తిని మర్డర్ చేసేందుకు కొందరు ప్లాన్ చేశారు. ఎక్కడా భయపడకుండా ఆ ప్లాన్ను సినిమా స్టైల్లో అమలు చేశారు. సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో లొంగిపోయి రిమాండ్ అనుభవిస్తున్నారు. అసలు ఈ మర్డర్ వెనుక దాగి ఉన్న పగేంటి, హత్యకు గల కారణాలు ఈ క్రైమ్ స్టోరీలో చూద్దాం. రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండే జవహర్ నగర్ రోడ్డు రక్తపు మరకలతో తడిసిపోయింది. కాల్పుల మోతతో దద్దరిల్లింది. తన తండ్రి మరణానికి కారణం డ్రైవరే అని భావించిన కుమారుడు అతనిని చంపేందుకు స్కెచ్ వేశాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులను హత్య చేసేందుకు రంగంలోకి తిప్పాడు. సినిమా స్టైల్లో రెక్కి నిర్వహించి తుపాకీతో కాల్చి నడి రోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఈ హత్య ఎందుకు జరిగిందన్న దానిపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ లోని మంగళహాట్ ప్రాంతంలో సుదేశ్ సింగ్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను 1990 ఆ సమయంలో స్థానికంగా దందాలకు పాల్పడుతూ రౌడీయిజం చేస్తూ డాన్ గా ఎదిగాడు. వసూళ్లకు పాల్పడుతూనే గంజాయి సరఫరా చేసేవాడు. పోలీసులను సైతం అప్పట్లో గడగడలాడించాడు. ఈ క్రమంలోనే అతనిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. సుదేశ్ సింగ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భావించారు. 1999లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసుకున్నారు. ఇక సుదేశ్ సింగ్ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేవారు. విషయం తెలుసుకున్న సుదేశ్ సింగ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. దీంతో అతని ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే సుదేశ్ సింగ్ అనుచరుడు అనిల్ పై ఫోకస్ పెట్టారు. అతనిని పట్టుకుని సమాచారం కూపీలాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులకు అనిల్ టీంకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అనిల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఎన్కౌంటర్ తో సుదేశ్ సింగ్ అప్రమత్తమయ్యాడు. నెక్స్ట్ పోలీసులు తనను పట్టుకుంటారని భావించి సన్నిహితులకు దూరంగా జీవించేవాడు. ఇలా 2000 వరకు సుదేశ్ సింగ్ దందాగిరి నడిపించింది. ఆ తర్వాత ఒకరోజు జిర్రా ప్రాంతంలోని గుట్టలపై సుదేశ్ సింగ్ ఉన్నాడని గుర్తించిన పోలీసులు ఎన్కౌంటర్ చేసి డాన్ను చంపేశారు. ఈ ఎన్కౌంటర్ కు కారణం తన తండ్రి సుదేశ్ సింగ్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ అని అనుకున్నాడు చందన్ సింగ్. ఈ క్రమంలోనే డ్రైవర్ వెంకటరత్నంపై పగపించుకున్నాడు. పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి తన తండ్రిని ఎన్కౌంటర్ చేయించాడని సుదేశ్ సింగ్ కుమారుడు చందన్ సింగ్ భావించాడు. ఎలాగైనా డ్రైవర్ వెంకటరత్నంను అంతమొందించాలని స్కెచ్ వేశాడు. 25 ఏళ్ల తర్వాత ఒక ముఠాగా ఏర్పాటై వెంకటరత్నంను చంపేందుకు రంగంలోకి దిగాడు. డ్రైవర్ వెంకటరత్నం ఆచూకీ కోసం వెతకగా జవహర్ నగర్ పరిధిలోని సాకిత్ కాలనీలో తన భార్య, పిల్లలతో కలిసి ఉన్నట్లు గుర్తించాడు. ఇదే సరైన సమయమని భావించిన చందన్ సింగ్ ఒక టీమ్గా ఏర్పడి హత్యకు పూనుకున్నాడు. తన తండ్రిని పోలీసులు కాల్చి చంపారు కాబట్టి తాను కూడా వెంకటరత్నంను కాల్చి చంపాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఒక తుపాకీ కూడా కొనుగోలు చేశాడు. అంతేకాకుండా చందన్ సింగ్ బంధువులు, స్నేహితులు డ్రైవర్ను చంపేందుకు కత్తులతో సిద్ధమయ్యారు. అయితే రోజులాగే తన కూతురిని కాప్రాలోని స్కూల్లో వదిలిపెట్టి వస్తున్నాడు వెంకటరత్నం. ఈ క్రమంలోనే అతనిని వెంబడిస్తూ 2 వీలర్ పై 2, ఆటోలో మరో 4 అటాక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా తన కూతురిని స్కూల్లో విడిచి వస్తున్న సమయంలో కాపు కాసి కాల్పులకు పాల్పడ్డారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిపోయిన వెంకటరత్నంపై కత్తులు, వేట కొడవళ్లతో విచక్షణ రహితంగా తల, మెడ, ఛాతిపై నరికి చంపారు. నడి రోడ్డుపై ఘటన జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. హత్య జరిగిన స్థలంలో క్లోజ్ టీం ఆధారాలు సేకరించారు. అయితే హత్య చేసింది తామేనని చందన్ సింగ్, అతని టీం షాహీనానాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. హత్య చేసిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకు రిమాండ్కు తరలించారు. ఇలా 25 ఏళ్ల పగ ఒక నిండు ప్రాణాన్ని బలగొంది. ఒక కుటుంబంలోని పెద్ద దిక్కును కోల్పోయేలాగా చేసింది. మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి అయినటువంటి వెంకటరత్నము, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6, ఆటోలో 4, స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఫర్దర్గా అప్డేట్ చేస్తాం. అన్నీ చెక్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు, బుల్లెట్ కూడా అక్కడ పడుంది, అన్నీ కూడా చెప్తాం. పాత రౌడీ షీట్ కేసులు అయితే మన జవహర్ నగర్ పిఎస్ పరిధిలో లేవు.
దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. మీ ఐడియా ప్రకారం కత్తులతో దాడి చేసి నరికారనేది నిజమేనా? ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. ఒక బండరాయి కూడా పడుంది. అవన్నీ వస్తాయి, దాంట్లో సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్నీ కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంతకు మించి థ్యాంక్ యూ సార్.